నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే ఆయన నెల్లూరులో జైలు జీవితం గడుపుతున్నాడు. ఈరోజు హైకోర్టులో ఆయన బెయిల్పై సాగినటువంటి వాదనలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆయన గత కొద్ది రోజులుగా ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి కేసులో ఆయన నెల్లూరు జైల్లో ఉంటున్నప్పటికీ కూడా ఎన్నోసార్లు ఇప్పటికే బెయిల్ పిటిషన్ను హైకోర్టులో తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఈరోజు పోలీసుల తరఫు న్యాయవాదులు గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించినటువంటి న్యాయమూర్తి ముందుకే ప్రస్తుతం ఈ బెయిల్ పిటిషన్ కూడా ఇవ్వాలని కూడా వాళ్ళు న్యాయవాది హైకోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు మాత్రం రోస్టర్ ప్రకారం ఏ న్యాయమూర్తి బెంచ్ పైకి వెళ్తే ఆ బెంచ్ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. సో ఇరుపక్షాల వాదనలు, ఇటు పోలీసుల తరఫు వాదనలు, అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు వాదనలు విన్నటువంటి హైకోర్టు తమ నిర్ణయాన్ని నిశితంగా పరిశీలించి నిశితంగా పూర్తిగా అన్ని పరిశీలించిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని కూడా సంచలన నిర్ణయాన్ని వెలువరిస్తూ కూడా ఈ నెల 14కు ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణను వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారించినటువంటి న్యాయమూర్తి బెంచ్ ముందుకే పోలీసులు ఈ పిటిషన్ను తీసుకురావడానికి వాళ్ళ ప్రధాన ఉద్దేశంగా కనుక చూస్తే గతంలో ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తుగా ఆయన హైకోర్టుకు వెళ్ళి బెయిల్ మధ్యంతర బెయిల్ ముందస్తు బెయిల్ని తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆ ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన అరెస్టు చేసేటువంటి క్రమంలో న్యాయమూర్తి మరొక బెంచ్కి సంబంధించిన న్యాయమూర్తి ఆయన ముందస్తు బెయిల్ను తిరస్కరించారు. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ వేరే బెంచ్ వద్దకు వెళ్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఖచ్చితంగా గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించినటువంటి న్యాయమూర్తి బెంచే ఈ బెయిల్ పిటిషన్ కూడా విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది. దాన్ని మాత్రం రామకృష్ణారెడ్డి అడ్వకేట్స్ మాత్రం వాళ్ళు కూడా తమ వాదనను కొనసాగించారు. రోస్టర్ పద్ధతుల ప్రకారం కేసులు ఏ బెంచ్లకు వెళ్తాయో ఆ బెంచ్ వాదనలు ఆ పిటిషన్ సంబంధించిన వాదనలు వింటూ ఉంటారు. సంబంధిత న్యాయమూర్తి వింటారు. విన్న తర్వాత ఆయన జడ్జిమెంట్ ఇస్తారు. సో వీళ్ళు కూడా ప్రస్తుతం రోస్టర్ ప్రకారం మాత్రమే ఆ పిటిషన్ను విచారించాలని కూడా వాళ్ళు కూడా కోర్టుకు విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో ఇరు పక్షాల న్యాయవాదులు, ఇటు పిన్నెల్లి తరపు న్యాయవాదులు, అటు పోలీసుల తరపు న్యాయవాదులు వాళ్ళ ఇద్దరి వాదనలు విని ఇవన్నిటి కూడా నిశితంగా పరిశీలించి రోస్టర్ ప్రకారం ఏ విధంగా ఉంది, ఒకవేళ పోలీసులు చెప్తున్నట్టు కూడా గతంలో విచారించినటువంటి న్యాయమూర్తి బెంచే విచారించాలా లేదా అన్నది కూడా నిశితంగా పరిశీలించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారని కూడా న్యాయమూర్తి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ నెల 14 ఎల్లుండికి ఈ కేసును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మాచర్లలో ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేశారన్న కేసులో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన గత నెల రోజులుగా కూడా జైల్లోనే ఉంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నెల 14న మళ్ళీ బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ కొనసాగనుంది. కాబట్టి హైకోర్టు నుంచి ఎలాంటి తీర్పు రాబోతుంది, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అన్నది కూడా ఈ నెల 14న వాదోపవాదాలు ముగిసిన తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇటు ఒకవైపు పిన్నెల్లి న్యాయవాదులు సీరియస్గా వాదోపవాదాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీసుల తరఫు న్యాయవాదులు కూడా బెయిల్ ఇవ్వద్దు అని కూడా వాళ్ళు వాదోపవాదాలు వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో న్యాయమూర్తి వేరే బెంచ్కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్ను వేరే బెంచ్కి ఇస్తారా అంటే గతంలో పోలీసులు అడిగినట్టు గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించినటువంటి న్యాయమూర్తి బెంచ్కే ఇస్తారా, లేదంటే రోస్టర్ ప్రకారం ఎవరు న్యాయమూర్తి ఉంటే ఆ బెంచ్లో ఈ బెయిల్ పిటిషన్ సంబంధించి వాదోపవాదాలు జరుగుతాయని చూడాలంటే ఈ నెల 14 వరకు ఆగాల్సిందే. ఆ తర్వాత ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు న్యాయమూర్తి తీర్పు విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి.